హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునగాకుతో చేసిన పప్పు చాలా టేస్టీగా ఉండిద్ది. చేదు అస్సలు అనిపించదు. డెఫినెట్గా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్ కందిపప్పు తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని ఇది ఒక అరగంట సేపు కానీ ఒక గంట కానీ నానితే మనకి కందిపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. ఈలోపు మనము మునగాకుని ఒలిచి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని ఆ ఒలుచుకున్న మునగాకుని నీట్గా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఓన్లీ మునగాకుల్ని మాత్రమే తీసుకుంటాము. సో కాడలు ఏమీ యూస్ చేయకూడదు దీనికి. ఓన్లీ ఆకుల్ని మాత్రమే నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ వాటర్ ఏమీ రాకుండా ఈ మునగాకుని తీసి పక్కన పెట్టేసుకుంటాము. దీంట్లో ఏంటంటే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అడుక్కిపోతుంది. కాబట్టి ఇట్లా ఒక బౌల్లో వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే ఏమన్నా డస్ట్ ఉన్నా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ లీవ్స్ మనకి నీట్గా వచ్చేస్తాయి. అండ్ ఇట్లా నానబెట్టుకున్న కందిపప్పుని మళ్ళీ వాటర్ వంచేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పట్టుకొని దాంట్లోకి కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకు అండ్ అలానే ఒక పెద్ద టొమాటో అయితే ఒకటి, లేదంటే ఒక మీడియం సైజ్ చిన్న టొమాటోస్ అయితే ఒక 2 టొమాటోస్ని వేసేసుకోవాలి. అండ్ అలానే గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వేసుకోవాలి. ఇది వచ్చేసరికి సాంబార్ కారం. మీ దగ్గర సాంబార్ కారం ఉంటే సాంబార్ కారం పొడి యూస్ చేయండి, లేదు అంటే నార్మల్ కారం పొడి అయినా వేసేసుకోవచ్చు. సో చిల్లీ పౌడర్ అనమాట. అండ్ దీంట్లోకి జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతా నూనె వేస్తున్నాము. ఇలా వేస్తే ఏంటంటే ఇది ఉడుకుతున్నప్పుడు మనకి పొంగు పోకుండా ఉంటుందన్నమాట. అండ్ కిచెన్ మొత్తం స్టవ్ అనేది మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. ఇట్లాగా మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసేసుకొని ఎనిపి పెట్టుకోవాలి. ఇట్లాగా ఎనుపుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా మ్యాష్ అయిపోతుంది అనమాట. అండ్ కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుండేది కాబట్టి కల్లుప్పు వేసాము. లేదు అనుకుంటే మీరు కావాలంటే సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే ఒక స్పూన్ ఆఫ్ చింతపండు పేస్ట్ని వాటర్లో ఇట్లా డిజాల్వ్ చేసి అది కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ నూనె తీసుకుంటున్నాము. దాంట్లోకి వెల్లుల్లిపాయలను ఇలా దంచేసి వేసుకోవాలి. ఇట్లా దంచి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. అండ్ అలానే ఇది కొంచెం క్రిస్పీగా టర్న్ అవుట్ అయితే మనకి బాగుంటుంది అనమాట. అక్కడక్కడ తగులుతున్నప్పుడు కూడా క్రంచీగా తెలుస్తుంది అనమాట. గార్లిక్ పీసెస్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ అండ్ అలానే పోపు గింజలు కూడా వేసుకోవాలి. సో పోపు దినుసుల కోసం ఏంటంటే జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు అండ్ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాం. మీకు ఆ శనగపప్పు అవన్నీ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి, మినపప్పు అవన్నీ వద్దు అనుకుంటే జస్ట్ ఆవాలు అండ్ జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో మనకి ఆ పోపు మొత్తం కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని ఇట్లాగా పొడవుగా కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. సో మనకి ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయితే. ఆనియన్స్ మనకి కొంచెం వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలని ఇలా తుంచేసి వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మనకి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి ముందే వేసేసుకుంటున్నాము. అండ్ ఇట్లా కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఇక్కడ యూజువల్గా పప్పులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు చాలామంది, బట్ ఈ పప్పులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతే వేసాము, ఎక్కువ వేయలేదు. జస్ట్ చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి నార్మల్ పచ్చి అల్లం అండ్ వెల్లుల్లిపాయలతో గ్రైండ్ చేసాం కాబట్టి అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం సేపటి తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. సో ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి అనిపిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎనిపి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపు వేసేసుకుంటున్నాము. సో ఈ పోపు మొత్తం కూడా పప్పులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని ఒక
5 మినిట్స్ వరకు ఒక మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత మళ్ళీ పప్పుని ఉడికించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా పోపు వేసిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ అయినా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పప్పుని, బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇట్లా చూడండి మంచిగా మరుగుతుంది పప్పు. సో ఈ పోపులో మొత్తం మరిగితే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ దోశలోకి కూడా తినచ్చు, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇట్లాగా ఒకసారి మునగాకు పప్పుని ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో సింపుల్గా చేసుకునే పప్పు రెసిపీ. జనరల్గా మునగాకు తినని వాళ్ళు కూడా ఇలా పప్పులో చేసి కుక్ చేస్తే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి తినేస్తారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.